దేవా, మీ యొక్క స్వరమును వినుటకు, మీ స్పర్శను అనుభవించుటకు, మీ వాక్యాన్ని నేర్చుకొనుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి దేవా అవకాశమును బట్టి, అనుకూలమును బట్టి నాయన మీకు విస్తారముగా తండ్రి దేవా మీకు కృతజ్ఞతలను మేము చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మీ నామమును మహిమపరుస్తుంటున్నాము తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు, మా మధ్యలో మీరు సంచారము చేస్తున్నందుకు నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, పూజిస్తూ ఉంటున్నాము తండ్రి. యేసయ్యా, సిలువ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం, సిలువను బట్టి మీకు స్తోత్రం నాయన. సిలువలో మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిలో కూడా ప్రభువా సిలువ కార్యం వ్యర్థము కాకుండా, సిలువ వ్యర్థము కాకుండానట్లు తండ్రి దేవ పరిశుద్ధాత్మ ద్వారా మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. ఇక సమయాన్ని ప్రభువా తండ్రి దేవా పరిశుద్ధాత్మని యొక్క చేతికి అప్పగిస్తుంటున్నాము తండ్రి. చూచే కన్నులను మాకు దయచేయండి దేవా. అయ్యా, వినే చెవులను మాకు దయచేయమని అడుగుతున్నాం. గ్రహించి సులభంగా లోబడే మనస్సును తండ్రి మాకు దయచేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ నామమును మహిమపరచుకోండి, ఘనపరచుకోండి. ప్రతి ఆటంకమును తండ్రి యేసుక్రీస్తు వారి నామములో కొట్టివేస్తుంటున్నాము ప్రభువా. యేసుక్రీస్తు వారి నామములోనైనా పౌలు పూర్ణ ధైర్యంతో ఏ ఆటంకము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా తండ్రి మీ యొక్క వాక్యము దేవా ప్రకటించబడును గాక. మీ యొక్క వాక్యము తండ్రి స్థలములో ప్రబలమై వ్యాపించును గాక తండ్రి. దేవా, మీ వాక్యము నెరవేర్చబడును గాక. మీ నామమును ఘనపరుచుకునమని మహిమ పొందమని అడుగుతూ కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన ఎంతైనా నమ్మదగిన నామములో సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పోయింది. థ్యాంక్ యూ లార్డ్. వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. మరొక పునరుత్థాన సాయంకాల సమయంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలంగా శాపము నుంచి విమోచన అన్నటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ భూమి పైన ఆశీర్వాదము మరియు శాపం రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆశీర్వాదం గురించి వివరంగాను విస్తారంగాను మనం చూసాం. శాపం గురించి మనం చూసాం. ఆశీర్వాదము అంటే మనకు అనుకూలముగా పనిచేసే మానవాతీతమైన దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ద పవర్ విచ్ వర్క్స్ ఆన్ అవర్ బిహాఫ్. మన సామర్థ్యానికి మించి పని చేయగలిగించేది ఆశీర్వాదం. శాపము అంటే మనకు వ్యతిరేకముగా పనిచేయు ఒక మానవాతీతమైనటువంటి కనులకు కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి శక్తి. ఆశీర్వాదము, శాపం ఈ రెండు కూడా భూమి మీద పనిచేస్తూ ఉంటున్నాయి. అయితే మనము శాపము కంటే ఎక్కువగా మనము ఆశీర్వాదం గురించి ఎక్కువగా మనం మాట్లాడాలి. ఎందుకు ఆశీర్వాదం గురించే ఎక్కువగా మాట్లాడాలి అంటే దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి మాటలు ఏమిటంటే ఆశీర్వాదపు మాటలు. హల్లెలూయా. దేవుడు వారిని సృజించిన తర్వాత వారిని ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్సెడ్ దెమ్. ఆదాము హవ్వలు వారు విన్నటువంటి మొట్టమొదటి మాటలు ఏమిటంటే ఆశీర్వాదమును గురించినటువంటి మాటలు. సో కనుక మనము ఏమి వింటున్నాము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. ఏమి ఆలోచిస్తున్నాం అన్నటువంటిది కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. వినడం అంటే మామూలుగా వినడం మాత్రమే కాదు, మన మనసులో వినడం కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటిగా మూల వాక్యాన్ని మనం చదువుదాం. 13-14 వచనాలు. 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము
క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ అధ్యాయం అంతా కూడా క్రియల గురించి, విశ్వాసం గురించి మరి పౌలు గారు గలతీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. సో ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనులకు సహితము కలుగునట్లు దేని ద్వారా? విశ్వాసము వలన. 13వ వచనం చూడండి ఒకసారి. మళ్ళీ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన, విశ్వాసము వలన, విశ్వాసము వలన. 2వ వచనం చూడండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన? విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా. 4వ వచనం, 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, లేక విశ్వాసముతో వినుట వలన? సో ఒక పదము మనకు మాటి మాటికి కనపడుతుంది. ఏమిటంటే విశ్వాసము అన్నటువంటి పదము. 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను. ఇది కూడా విశ్వాసమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోండి. దాదాపుగా ప్రతి వర్స్లో, ప్రతి వచనములో కూడా విశ్వాసము అన్నటువంటి మాట వ్రాయబడింది. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, విశ్వాసం మూలముగా. సో విశ్వాసం మూలంగా ఈ 3వ అధ్యాయం అంతా కూడా విశ్వాసముతో వినుట, విశ్వాసమును గురించి వ్రాయబడింది. అన్యజనులను సహితము నీతిమంతులుగా విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు తీరుస్తాడని, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. 9వ వచనం. బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడు చదివినా కూడా క్రొత్త విషయాలు కనపడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు చూసినా. ఇప్పుడు చూడండి, ఇన్ని వాక్యాలు చూసాం, ఇన్ని వచనాలు చూసాం. ఇన్ని వచనాల్లో మాటి మాటికి మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే విశ్వాసముతో వినడం. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. సో కాబట్టి వాట్ ఈస్ ద గాస్పల్? సువార్త అంటే ఏమిటి? సువార్థికులు ఉన్నారు, సువార్త ప్రకటించేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. సువార్త ఏమిటి అంటే, యూ కెన్ బీ బ్లెస్డ్, ఐ యామ్ బ్లెస్డ్, యూ కెన్ ఆల్సో బీ బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడ్డాను గనుక మీరు కూడా ఆశీర్వదించబడతారు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. ఎవరైనా ఆశీర్వదించబడతారు. సో దేన్ని బట్టి ఆశీర్వదించబడతారంటే విశ్వాసమును బట్టి ఆశీర్వదించబడతారు. సో కాబట్టి మనము దేని గురించి మనము ఎక్కువ ప్రకటించాలి, దేని గురించి మనం ఎక్కువ బోధించాలి, దేని గురించి మనం ఎక్కువ వినాలి అంటే, మనము క్రీస్తు మన కొరకు ఏమి చేశాడో ఈ యొక్క 13వ వచనం, 13, 14 వచనాలలో వ్రాయబడినటువంటి మాట ప్రకారం క్రీస్తు మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల శాపాల గురించి వ్రాయబడింది. భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శాపం, మానసిక సంబంధమైనటువంటి శాపము, శారీరకపరమైన శాపము, కుటుంబ శాపము, సమాజంలో, వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో, పిల్లల్లో, మరి వంశములో శాపం, అనేక రకాలైనటువంటి శాపాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. అయితే సువార్త ఏమిటి? మంచి వార్త ఏమిటి అంటే, క్రీస్తు మనలను ఆ యొక్క శాపములన్నిటి నుంచి ఆయన దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన మనలను ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించాడు. ఈ యొక్క సంగతి, ఈ యొక్క సత్యము, ఇది సత్యము. ప్రజలందరినీ కూడా ఆయన శాపము నుంచి విడిపించేశాడు అన్నటువంటిది
సత్యము ఇది. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారిలో అద్భుతాలు జరుగుతాయి. మీలో అద్భుతాలు జరిగించేవాడు వేటి వలన అద్భుతాలు చేస్తున్నాడు? మీరు చేసే క్రియల వలననా, లేకపోతే విశ్వాసంతో వినుట వలననా అని గలతీయులను ప్రశ్నిస్తున్నాడు. సో మొట్టమొదటగా దేవుని యొక్క వాక్యం అంటే క్రీస్తు శిలువలో శాపము నుంచి మనల్ని విమోచించాడు, ప్రతి ఒక్కరిని కూడా విమోచించాడు అన్నటువంటి మాట ప్రకటించబడాలి. ఇది సువార్త. శాపము నుంచి విమోచించాడంటే ఎందులోనికి విమోచించాడు? ఆయన ఆశీర్వాదములోనికి ఆయన విమోచించాడు. క్రైస్ట్ హస్ డెలివర్డ్ ఫ్రమ్ ద కట్స్ ఆఫ్ ద లా ఇన్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ ఏబ్రహాం. అబ్రహాము ఆశీర్వాదానికి అడ్రస్ ఎవరంటే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. హల్లెలూయా. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంట. సో అబ్రహాము పొందిన ఆశీర్వచనమే ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. సో అది ఎలా సాధ్యము అంటే మొట్టమొదటిగా ఏమిటంటే ఇది ప్రకటించబడాలి. ఇట్ షుడ్ బి ప్రొక్లెయిమ్డ్, ఇట్ షుడ్ బి ప్రీచ్డ్ అండ్ ఇట్ షుడ్ బి టాట్. సో అందుకే గడిచినటువంటి కొన్ని వారాలుగా ఆశీర్వాదం గురించి మరి ఈ యొక్క శాపము నుంచి విడుదల గురించి మాటి మాటికి ప్రకటిస్తూ ఉంటున్నాం, బోధిస్తూ ఉంటున్నాం. సో క్రీస్తు మనలను ప్రతి విధమైనటువంటి శాపము నుంచి ఆయన విమోచించాడు. హల్లెలూయా. అందరం కలిసి చెప్దామా? యేసుక్రీస్తు ప్రభు నన్ను ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైన శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను జాగ్రత్తగా వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా ప్రబలమై వ్యాపిస్తుంది. ఈ యొక్క గలతీ 3, 13, 14 వచనాలు ప్రబలమై వ్యాపించాలి అంటే మొదటగా ఆ దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి. హల్లెలూయా. ప్రకటించబడాలి. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. మామూలుగా ఆ టైంలో సంఘము అప్పుడప్పుడే పుడుతున్నటువంటి టైంలో భయంకరమైనటువంటి హింస జరిగినప్పుడు అందరూ కూడా చెల్లా చెదరైపోయారనమాట. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారికి సమస్యలు వచ్చినప్పుడు వారు ఏం చేసుకుంటూ పోయారంటే చెదరిపోయారు, కానీ వారు ఏమి ఆపలేదంటే సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మనం గలతీయులకు రాసిన పత్రికలు మనం చూసాం. ఏమిటి సువార్త? అబ్రహామునకే దేవుడు ముందుగా సువార్తను ప్రకటించాడు. ఏమిటి సువార్త అంటే నీ మూలముగా నీ యందు నీ సంతానం యందు అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడుదురు. సో అంతవరకు సువార్తను విననటువంటి వారికి ఏం చేస్తున్నాడు? సువార్తను ఇక్కడ ప్రకటించుకుంటూ పోతూ ఉన్నారు. సువార్త ఏమిటి? సువార్త అంటే యూ కెన్ బి బ్లెస్డ్, యూ నీడ్ నాట్ లివ్ ఇన్ కర్స్. నీవు శాపం క్రింద ఉండవలసిన అవసరము లేదు, శాపములో ఉండవలసిన అవసరము లేదు, శాపముతో నువ్వు పీడించబడవలసిన అవసరము లేదు. నీవు ఆశీర్వదించబడగలవు, నీవు ఆశీర్వదించబడేదానికి ఆస్కారం ఉన్నది, నీవు ఆశీర్వదించబడేదానికి అవకాశం ఉన్నది. అదే సువార్త అంటే. కాబట్టి ఇది జరగాలంటే ఏం చేయాలి? 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సో ఏమి బోధ చేయాలా మనము? ఏ బోధ చేయాలి? క్రీస్తును గురించి మనము ప్రకటించాలి. క్రీస్తును గురించి, ద అనాయింటెడ్ వన్, యేసయ్య అభిషేకించబడ్డాడు, అభిషేకించబడినటువంటి యేసయ్య గురించి ప్రకటించాలి. సో క్రీస్తును గురించి ఫిలిప్పు ప్రకటించినప్పుడు 6వ వచనంలోని జన సమూహములు విని, సో ప్రకటించబడాలి, వినబడాలి. సో శాపము తొలగిపోవాలి అంటే, శాపము తొలగిపోయి ఆశీర్వాదము రావాలంటే ముఖ్యముగా చేయవలసినటువంటి పని అంటే ఎవరో వచ్చి శాపాన్ని విరిచివేయడం కాదు, ఏదో చేస్తే శాపం పోవడం కాదు, కానీ శాపము పోవాలి అంటే మొట్టమొదటగా ప్రకటించబడాలి.
శాపం గురించి ప్రకటించబడాలి. శాపం గురించి అంటే క్రీస్తును గురించి ప్రకటించబడాలి. హల్లెలూయా. శాపగ్రస్తుడైనటువంటి క్రీస్తుని గురించి ప్రకటించబడాలి. క్రీస్తు శాపగ్రస్తుడయ్యాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. సో ఫిలిప్పు ఏమని ప్రకటించి ఉంటాడు? ఆయన యేసు క్రీస్తు ప్రభువు ఆయన మ్రాను మీద వ్రేలాడాడు, ఆయన శాపగ్రస్తుడయ్యాడు అన్న సువార్తను ప్రకటించాడు. సో సువార్తను ప్రకటించినప్పుడు జనసమూహములు ఆ సువార్తను ఏం చేశారు? వారు విన్నారు, ఆ సువార్తను విన్నారు. సో శాపము నుంచి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా అది ప్రకటించబడాలి. ఏం ప్రకటించబడాలి? క్రీస్తును గూర్చి ప్రకటించబడాలి. సో ప్రకటించబడినప్పుడు తర్వాత జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. సో హౌ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుంది? గలతీ 3:13 మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రబలమై వ్యాపిస్తుంది అంటే మొదటగా అది ప్రకటించబడాలి. అంటే క్రీస్తు మన కొరకు ఏమి చేశాడో అది ప్రకటించబడాలి. సో ప్రకటించబడినప్పుడు అది వినబడాలి, ప్రజలు వినాలి. వినడం మాత్రమే కాదు, వారు ఏం చేశారు? విని వారు లక్ష్యముంచారు, అంగీకరించారు. క్రీస్తును గూర్చినటువంటి వార్తను వారు అంగీకరించారు. సో ఎప్పుడైతే క్రీస్తును గూర్చినటువంటి వాక్యాన్ని వారు అంగీకరించారో, 7వ వచనం చూడండి, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందితిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. సో ఆ పట్టణం నిండా కూడా శాపం ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. సో ఇవన్నీ పోయేదానికి, ఇవన్నీ కూడా మరి కరిగిపోయేదానికి ఏమి చేయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యాన్ని జరిగించాడంటే ఫిలిప్పును తీసుకుని వెళ్ళి ఫిలిప్పుతో మరి ఏం చేశాడు? సువార్తను ప్రకటింపచేశాడు. ఏంటి సువార్త అంటే? క్రీస్తును గూర్చి ప్రకటింపచేశాడు. సో క్రీస్తును గూర్చి ప్రకటించడము అత్యంత శక్తివంతమైనటువంటి విషయము. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను, నమ్ము ప్రతి వానికి, యూదుడైనా సరే గ్రీసు దేశస్థుడైనా సరే, నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. గాస్పల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. న్యూస్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పవర్. క్రీస్తుని గురించి పలికే ప్రతి మాట అది ఎంతో శక్తివంతమైనది. సో ఆ శక్తి కలిగినటువంటి క్రీస్తుని గురించినటువంటి మాట ఎప్పుడు పనిచేస్తుందంటే అది వినబడిన తర్వాత ఆ మాటల యందు లక్ష్యముంచినప్పుడు. సో కాబట్టి ఇదే మాట సెలవిస్తుంది ఏమిటంటే క్రీస్తు నిన్ను ప్రతి విధమైనటువంటి శాపము నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితమే విమోచించాడు. సో క్రీస్తు నన్ను ప్రతి విధమైన శాపము నుంచి విమోచించాడు అన్నటువంటి మాటనే మనం మాటి మాటికి మనం వింటూ ఉండాలి. ఈ మాటలే మాటి మాటికి మనకు వినపడుతూ ఉండాలి. ఎప్పుడైతే వినపడుతూ ఉంటాయో అప్పుడు ఏమవుతుందో తెలుసా? లక్ష్యం ఉంచేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే వీరు లక్ష్యం ఉంచారో అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయంట. ప్రతి విధమైనటువంటి అనేకమైనటువంటి రోగులు కూడా వారు బాగయ్యారు. సో క్రీస్తును ప్రకటించడంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్ప శక్తి అంటే 9వ వచనం చూడండి. సీమోను అను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. సో ఫిలిప్పు రానంత వరకు అక్కడ సీమోన్ అన్నటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. తనేదో గొప్పవాడు అని చెప్పేసి ఒక దురాత్మల చేత మరి అనేకమైనటువంటి సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యం చేస్తున్నాడు, అనేకులను విభ్రాంతి పరుస్తున్నారు. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకున్నాడు. సో 11వ వచనం, అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. సో కాబట్టి బాగా విభ్రాంతి పరిచాడు, గారడీలు చేశారు కాబట్టి లక్ష్య పెట్టారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు
సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంటే క్రీస్తుని గురించి ప్రకటించబడే వార్త ఎంత శక్తివంతమైంది అంటే, అనేక సంవత్సరాలుగా గారడి చేస్తూ దురాత్మల శక్తుల చేత గారడి చేస్తున్నటువంటి వ్యక్తి కూడా రక్షించబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, సువార్త యొక్క శక్తి, క్రీస్తుని గురించినటువంటి వార్త ఎంత శక్తివంతమైందంటే ఎవరినైనా కూడా మార్చగలదు, ఎవరినైనా కూడా రక్షించగలదు. సో గారడి చేసి సీమోనును ఈ యొక్క సువార్త రక్షించింది. సో ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, గలతీ 3:13-14 వచనాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఈ యొక్క సువార్త అంటే ఆశీర్వదించబడడం లేక శాపము నుంచి విడిపించబడడం, ఈ యొక్క వాక్య భాగము నెరవేర్చబడాలి అంటే ముఖ్యంగా ఏమిటంటే ఈ వాక్యమును గురించి మనము వినాలి, ఈ వాక్యం గురించి మనము వినాలి. కొలసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5 నుంచి చదువుదాం. 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. సో దేవుని యొక్క వాక్యము ఫలించాలి. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. సో దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఫలించాలి అంటే దేవుని యొక్క వాక్యం. సో శాపం నుంచి విడుదలను అనుభవించాలంటే మనకు కీలకమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము చేసే పనిని వేరే ఏ పని కూడా వేరే ఎవరు కూడా చేయలేరు. సో దేవుని యొక్క వాక్యానికి సబ్స్టిట్యూట్ అన్నటువంటిది ఏది కూడా లేదు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యమే మనల్ని విడిపిస్తుంది. ప్రభు అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచున్న వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి, విని గ్రహించాలి. ఇక్కడ కొలసీ సంఘము ఫలిస్తుందంట. దేవుని యొక్క వాక్యము సర్వలోకంలో ఫలిస్తూ ఉంది, మీలో కూడా ఫలిస్తుంది. ఎప్పుడంటే విని గ్రహించిన నాట నుండి, విని గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. సో మన జీవితాల్లో ఆశీర్వాదము ప్రబలమై వ్యాపించాలి అంటే, మన జీవితాల్లో శాపము కనుమరుగు కావాలంటే, వెతికినా కూడా శాపము కనిపించకుండా, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా మన జీవితాల్లో కానీ ఎక్కడ వెతికినా కూడా కనిపించకుండా ఉండాలి అంటే మొదటగా ఈ యొక్క వాక్యాన్ని మనము వినాలి. ఈ వాక్యాన్ని వినాలి, మాటి మాటికి మనము ఈ యొక్క వాక్యమును వినాలి. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. 3వ అధ్యాయంలో చూసాం కదా, గలతీ 3వ అధ్యాయం నిండా ఆ యొక్క ప్రతి వచనం, దాదాపుగా ప్రతి వచనంలో విశ్వాసం వలన, విశ్వాసము, నమ్మకము, విశ్వాస సంబంధులు, విశ్వాసము. సో కాబట్టి కీలకమైనది ఏమిటంటే విశ్వాసం. ఏమండి నమ్మాలంటే క్రీస్తు మనలను ప్రతి విధమైన శాపము నుంచి మనల్ని విమోచించాడు. సో వాక్యమును వినాలి, వాక్యమును విని వాక్యమును గ్రహించాలి. ఎప్పుడైతే విని మనము గ్రహించి మనం స్పందిస్తామో అప్పుడు ఆ వాక్యము మనలో ప్రబలమై వ్యాపిస్తుంది. ఇదే రకమైనటువంటి మాటను తెస్సలోనిక సంఘానికి కూడా రాస్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు సో సత్యాన్ని ప్రకటించినప్పుడు, సత్యాన్ని మనము వినినప్పుడు మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే మనము ఆ వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. హల్లెలూయా. అందరూ చెబుతామా? యేసయ్యా నీవు నా ప్రభువు అని నేను అంగీకరిస్తున్నాను. యేసయ్యా నీవు నన్ను
ప్రతి విధమైన శాపము నుంచి విమోచించావని నేను అంగీకరిస్తున్నాను. వింటే సరిపోదు, వినడంతో సరిపోదు. మనం కొన్ని వారాలుగా మనం వింటూ ఉన్నాం. వింటే సరిపోదు, వినడంతో ఆగిపోదు. ప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. జస్ట్ వింటే సరిపోదు, వాటి ప్రకారం చేయాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆ వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలంట. తెస్సలోనిక సంఘం వారు ఏం చేశారు? దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. అంటే ఈ వాక్యము పని చేస్తూ ఉంది. ఎప్పుడైతే మేము దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మీరు అంగీకరించారో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మీరు నమ్మారో, అది దేవుని నుంచే వచ్చింది అని మీరు నమ్మారో, ఆ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ప్రీచ్డ్. శాపము నుంచి మనము విమోచించబడ్డాము అన్నటువంటి సత్యము ప్రకటించబడాలి. దానినే సువార్త అని మనం అంటాం. సో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎవ్వరూ కూడా శాపం క్రింద జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్త మాట్లాడుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? సో సమాచారము తెలియజేయమని దేవుడు చెబుతాడు. సమాచారము తెలియజేయడము ప్రవక్తల యొక్క బాధ్యత, దేవుని యొక్క సేవకుల యొక్క బాధ్యత, సమాచారాన్ని తెలియజేయడం. సో ఏ సమాచారము? గలతీ 3:13 సమాచారం. శాపము నుంచి మనము విమోచించబడ్డాము. అబ్రాహాము ఆశీర్వచనము మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు లభించింది. ఎందుకంటే ఆయన మన కోసము శాపమై మనల్ని ప్రతి విధమైన శాపము నుంచి విమోచించాడు. సో కాబట్టి ఈ 53వ అధ్యాయం నిండా కూడా చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే ఇది. సో దీని నిండా యేసు ప్రభు మనకి ఎలా కనిపిస్తాడంటే శాపగ్రస్తునిలాగా కనిపిస్తాడు, ఒక శాపగ్రస్తునిలాగా కనిపిస్తాడు. సో దాని గురించి ఇక్కడ చెప్పకముందు మొదటి మాట ఏం చెప్పాడంటే, మొదటి మాట, మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? సో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుంది? దేవుని యొక్క శక్తి ఎవరికి బయలుపరచబడుతుంది? దేవుని యొక్క శక్తి ఎవరిలో పనిచేస్తుందంటే ఎవరైతే నమ్ముతారో వారిలో పనిచేస్తుంది. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూచెదవు అన్నాడు. సో కనుక మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను. సో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుందంటే సమాచారాన్ని ఎవరైతే వింటారో, విని అంగీకరిస్తారో, అంగీకరించి నమ్ముతూ ఉంటారో, నమ్మకంలో కొనసాగుతూ ఉంటారో, అప్పుడు ఆ వాక్యము వారి యొక్క జీవితాల్లో కార్యసిద్ధి కలుగచేస్తుంది. 3వ వచనం చూడండి. అతడు తృణీకరించబడిన వాడు ఆయను. జీసస్ వాజ్ రిజెక్టెడ్. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి మాటలు. ఆయన తృణీకరించబడ్డాడు. ప్రజలందరి చేత, మనుషులందరి చేత ఒకనొక టైం వచ్చింది తృణీకరించబడ్డాడు. ఒక టైం వరకు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ గొప్ప జన సమూహాలు, వేల మంది ఆయన చుట్టూ కూడా ఉండేవారు. అయితే ఒక టైం వచ్చింది, ఏమైపోయాడు తెలుసా? ఒంటరి అయిపోయాడు, తృణీకరించబడ్డాడు. అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను
ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి.